హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో వంట ఏంటంటే చూడండి, టమాటా పులుసు ఎప్పుడైనా చేశారా మీరు? అచ్చంగా ముక్కల పులుసులాగే చేయాలండి. సేమ్ టు సేమ్ ప్రాసెస్. చూసారు కదా, టమాటా ముక్కల్ని నేను కుక్కర్లో వేసేసుకున్నాను. దీంట్లో ఎక్కువగా టమాటాలే ఉంటాయన్నమాట. అలాగే పులుసులోకి చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకొక అనాథరు ఏం చేస్తున్నానంటే చూడండి, పెసరపప్పు, 2 అంగుళం ముక్కలు అల్లము, మన కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు పసుపు వేసి కంద ముక్కల్ని నల్లబడకుండా అంటే కొంచెం ముందే తరిగి పెట్టుకున్నాను, కండ్రెక్కకుండా ఉంటుందని. ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటాను ఏం చేస్తున్నాను. కంద అట్టండి. ఇవాళ టమాటా పులుసు కంద అట్టు. ఆల్రెడీ మనకి పప్పు ఇందులో ఉంది కాబట్టి నేను ఇంకా పప్పు వండట్లేదు. ఇది అన్నంలో వేసుకుని అద్దుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలా ముందు రుబ్బేసుకోవాలండి. మనం పెసరట్టుకు రుబ్బుకుంటాం కదండి, అలాగే నేను ఒక రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని ఒక గంట ముందు నేను పెసరపప్పు నానబెట్టుకున్నానండి. తొందరగానే నానిపోతుంది, మీకు తెలుసు కదా. అన్నీ కలిపి రుబ్బేయడమే. చూసారా, రుబ్బేశాను. ఇవి కొంచెం నీళ్లు మిక్సీ జార్ కడిగి పోసాను. అట్టు వేసుకునేటప్పుడు చూపిస్తాను. టమాటా ముక్కలు ఉడికిపోయండి. ఇప్పుడు చింతపండు పులుసు అవన్నీ వేసుకుందాము. టమాటాలు కూడా పుల్లగా ఉంటాయి కాబట్టి చింతపండు పులుపు అనేది చూసి వేసుకోవాలండి. ఇది అచ్చంగా ఓన్లీ టమాటాలు తోటి మాత్రమే చేసుకునే పులుసు కాబట్టి చూసి వేసుకోవాలి. కొంచెం శనగపిండి నీళ్ళల్లో కలిపి పొయ్యాలి. సేమ్ ముక్కల పులుసు లాగేనండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ టమాటా ముక్కలతో చేసుకుంటే. ఇప్పుడు ఇందులో మనకి మీకు బెల్లం అలవాటు అయితే బెల్లం వేసుకోండి. నాకు పంచదార అలవాటు కాబట్టి పంచదార వేస్తున్నాను. ఒక 2 చెంచాలు పంచదార వేసాను. రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి మరగనివ్వాలి. ఈలోపు పోపు వేయించుకుందాము. మరుగుతోంది అది. కొంచెం మెంతులు, ఆవాలు, ఇంగువ, జీలకర్ర. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం.
వేగిపోయిందండి. ఉడుకుతుంది. దండిగా కొత్తిమీర వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు. చపాతీల్లోకి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఈ పులుసు. అంతే అండి, కాసేపు మరగనిద్దాము. చూసారా చక్కగా మరుగుతోంది. చాలా రుచిగా ఉంటుందండి. ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. ముక్కల పులుసు ముక్కలన్నీ ఉండాలనే లేదు, ఓన్లీ టమాటోతో పాటు కూడా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. చెప్పాను కదండి, చపాతీల్లోకి అయితే అద్భుతంగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి పులుసు. స్టవ్ ఆఫ్ చేసి దించేసాను. ఇంకా తినేయడమే. ముందుగా పెనం మీద నూనె వేసుకోవాలండి. పెసరట్టు మాదిరేనండి, ఇదేం పెద్ద తేడా ఏం ఉండదు. కాకపోతే కొంచెం దళసరిగా వేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది అన్నమాట. అదే ఉట్టి నోటితో తినాలి అంటే, స్నాక్ లాగా తినాలి అంటే మనము పల్చగా కూడా నీళ్లు పోసుకుని పల్చగా చేసుకుని వేసుకోవచ్చు. ఒక అట్టు సరిపోతుందండి, మనకు ఒక కూర మందం అయిపోతుంది అన్నమాట. చూశారు కదా, చక్కగా అటు ప్రోటీన్ వెళ్తుంది, కందలో కూడా చాలా మంచి పోషక విలువలు ఉన్నాయి. అలాగే పప్పులో ఏమో, పెసరపప్పులో ఏమో ప్రోటీను. చూసారా, చిన్నగా పెట్టి కాల్చుకుంటే బాగుంటుంది. కాలిపోయిందండి, తీసేద్దాము. ఇంకోటి వేసుకుంటాను. ఇంకోటి కూడా వేసేసానండి. నాకోటి మా వారికోటి. టమాటా పులుసు చేశాను కదండి, కాంబినేషన్లో చాలా బాగుంటుంది. సగం అట్టు అన్నంలోకి సరిపోతుందండి, సగం అట్టు సైడ్ డిష్గా పులుసులో పెట్టుకొని తినచ్చు. చాలా బాగుంటుంది. రెండోది కూడా రెడీ అయిపోయిందండి. ఆపేస్తున్నాను స్టవ్. చూసారా, నాకు నూనె అంటే ఇష్టం అండి. మా వారికి నెయ్యి ఇష్టం, నాకు నూనె ఇష్టం. చాలా చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను కంద తెచ్చినప్పుడల్లా చేస్తూనే ఉంటానండి. ఓకేనా, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి.